వారు అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రస్తుతం వీరి ఆనవాళ్ళు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు. బయట వారెవరిని తమ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు. పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతుకునిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి కఠినాత్ములనైనా అవ్వాల్సిందే కదా. మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది? ఎవరు వీరిని క్రీస్తుకి పరిచయం చేశారు? ఆ విషయమే తెలుసుకుందాం పదండి. స్తోత్రం. ఎరా గూడెంలో సంగతులేంటి? దండాలు దొర, దండాలు. దండాలు నేను అన్నది నిజమేనేంట్రా? ఏంటి దొర? చాలా మంది తెల్ల మిషనరీలు వచ్చి ప్రతి గూడెం తిరిగి ఎవరో కొత్త దేవుడి గురించి చెప్తున్నారంట, నిజమేనా? అవును దొర. మొన్న నేను అడవిలో గుండా వెళ్తున్నంటే తెల్ల మిషనరీలు దీన్ని ఇచ్చాడు దొర. దీన్ని బైబిల్ అంటారు దొర. ఏంటి బైబిలా? ఎంత ధైర్యం రా నీకు? దీన్ని నా చేతిలోంచి తీసేయి, అటు పడేయి. క్షమించండి దొర, క్షమించండి. అరే, అందరి గూడెం ధరల గురించి నాకు తెలియదు, కానీ నా గూడెంలోకి ఆ తెల్లవాళ్ళను అస్సలు రానివ్వద్దు. అలా కాదని ఎవరైనా వారిని రానిచ్చినా, ఆ దేవుని మాటలు నమ్మినా వారిని చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. సరే దొర, సరే దొర. మీ మాటే మాకు వేదం దొర. ఈ విషయాన్ని తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు. అమ్మల్లారా, అక్కల్లారా, అయ్యల్లారా, అన్నల్లారా, ఇది గూడెంలో రానా? తెల్ల మిషనరీలను మన గూడెంలోనికి రానివ్వకూడదు. వారు వస్తే మాట్లాడకూడదు. అట్లని ఎవరైనా మాట్లాడినట్టు తెలిస్తే వారిని చంపేస్తారో. ఈ తెగలోనే నోక్సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలోని సంఘటన. అయ్యో అయ్యా, వస్తున్నాను. ఆ దండోరా విన్నావా? విన్నాను. తెల్ల మిషనరీలు మన గూడెంలోకి రానికూడదనే కదా. రాణిస్తే చంపేస్తారంట. అవునా? మన దొరగారు ఏంటి ఇంత కఠినంగా ఉన్నారు? ఏమో, నాకేం తెలియదు. చేలో కొంచెం పని ఉంది కదా, వెళ్ళి చేసిరా. నేను అంతలో ఇంట్లో పని చేస్తాను. సరే, వెళ్తాను. ప్రస్తుతం ఉన్న తెగనాయకుడి పరిపాలన అయ్యాక అయ్యా, మీకు నా వందనాలు. మీరు మిషనరీనా? అవును, నేను వెల్స్ దేశం నుండి వచ్చాను. అయితే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. మా గూడెం వారు చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. వెళ్ళండి. చూడు, నాకు చావంటే భయం లేదు. నేను చనిపోయిన మరుక్షణం నా దేవుని వద్ద కళ్ళు తెరుస్తాను. కానీ ఈ భూమి మీద బ్రతికే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ సత్యదేవుని గురించి, మనల్ని నరకం నుండి తప్పించిన నిజదేవుని గురించి మీకు చెప్పకుండా ఉండలేను. చావంటే భయం లేదా? మళ్ళీ మీ దేవుని దగ్గర బ్రతుకుతారా ఏంటి అసలు మీరు మాట్లాడుతుంది? మీ పేరు? నా పేరు నోక్సింగ్. నోక్సింగ్, మీరు నాకు కొంత సమయం ఇస్తే మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. సరే, అయితే ఇక్కడ వద్దు. ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రమాదం. ప్రక్కనే మా ఇల్లు ఉంది, రండి. పిల్లలు, అమ్మని తీసుకొని లోనకు రండి. సరే అక్క, అమ్మని తీసుకొని రా. అమ్మ, నాన్న పిలుస్తున్నాడు. అయ్యా, వీళ్ళే నా తెల్ల మిషనరీలు. అంటే వీళ్ళను మన ఇంటికి ఎందుకు తెచ్చావు? మన వాళ్ళు చూస్తే ఇంకేమన్నా ఉందా? నా మాట విని భయపడకు. కొద్దిసేపు మనతో మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే, కూర్చోండి. సరే, అయితే ఇప్పుడు చెప్పండి. మీరు చనిపోయినా కూడా మళ్ళీ మీ దేవుని దగ్గర బ్రతుకుతా అంటున్నారు. అసలు ఏంటది?
చూడు, మనం ఈ భూమి మీద జీవిస్తున్నది ఒక జీవితమే కాదు. మనం చనిపోయాక కూడా మనకు మరొక జీవితం ఉంది. మనం ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి అక్కడ నిర్ణయించబడుతుంది, అంటే మనకు పరలోకమా నరకమా అని. అసలు పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? నోక్ సింగ్, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి బాధలు ఉండవు, చాలా ఆనందంగా ఉండవచ్చు. అదే నరకం అనుకో, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు ఆశ్రయించాలి? మాకు మా దేవుళ్ళు ఉన్నారుగా. మా సూర్యదేవుడు, మా అడవి తల్లి మమ్మల్ని నరకం నుండి రక్షిస్తారు కదా. లేదు, వాళ్ళు నిన్ను రక్షించలేరు. యేసుక్రీస్తు మాత్రమే మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన ఒక్కరే మనల్ని రక్షించగలరు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణాలు పెడితే మా పాపాలు ఎలా పోతాయి? మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక న్యాయాధికారి ఉన్నారు. ఆయనకు ఒక్కగానో ఒక కొడుకు. తన తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. అలా ఒకరోజు జీవిస్తూ ఉండగా బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో గొడవపడి వాళ్ళని భయంకరంగా కొట్టి వస్తారు. ఆ విషయం వారు వెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు వేస్తారు. ఆ తర్వాత రోజు తన కుమారుడు న్యాయస్థానంలో నిలవబడతారు. ప్రజలందరూ ఆతృతగా చూస్తారు. న్యాయాధికారి వాళ్ళ తండ్రే కదా, ఏం శిక్ష తీర్పు తీరుస్తారని ఆతృతగా చూస్తారు. అన్నీ పరిశీలించిన న్యాయాధికారి తన కుమారుడికి 40 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తాడు. అది తెలిసిన తన కుమారుడు చాలా బాధపడతాడు. నా తండ్రి న్యాయాధికారే కదా, నాకు ఈ శిక్ష రాకుండా చేయగలదు కదా అని తన హృదయంలో ఆలోచిస్తాడు. చివరికి సైనికులు వచ్చి తన కుమారుడిని శిక్షించడానికి తీసుకొని వెళ్తారు. అది తెలిసిన తండ్రి గారు అతనితో కూడా వెళ్తారు. అతన్ని కొట్టే సమయానికి నన్ను కొట్టకండి, అతనికి బదులు నన్ను కొట్టిందని తండ్రి వల్ల యేసుక్రీస్తు కూడా మన పాపాల కోసం మనకు రావాల్సిన శిక్షను ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి మన కొరకు భరించారు. అందుకే యేసు ప్రభు మన పాపాలను క్షమించడానికి సమర్థుడు. మీరు చెప్పింది కొద్దిగా అర్థమైందమ్మా, కానీ ఒక్కటి మాత్రం నిజం, మేము చాలా చెడ్డవారము, మేము మంచివారం కాదు. మరి చెప్పు నోక్ సింగ్. మేము చాలా చెడ్డవారము. చాలామంది ప్రజల్ని, అంటే ఈ తెగ కాని వారిని మేము ఈ చేతులతో బెల్లాలతో పొడిచి చంపేశావమ్మా. దేవుడు కూడా మమ్మల్ని క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు నోక్ సింగ్. నువ్వు ఆయన ఎదుట మోకాల్లోని నీ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. దీనినే ప్రార్థన అంటారు. రండి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ కుటుంబాన్ని దర్శించండి, రక్షణలోకి నడిపించండి. అలాగే ఈ తెగవారిని కూడా మార్చండి, మీరే దర్శించండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు. అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలు తెలుసుకుంటాడు. నోక్ సింగ్, దీన్ని బైబిల్ అంటారు. దేవుడు తన ప్రజలతో బైబిల్ ద్వారా కానీ మాట్లాడవచ్చు. పిల్లలు ఈరోజు కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే నాన్న. నిన్న మనమేం చదువుకున్నాం? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడు గురించి చెప్పుకున్నాం. భలే చెప్పారే. ఈరోజు కూడా ఇంకొక కథ చెప్పుకుందాం రండి. ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెప్తూ ఉంటాడు. ఈ సంగతి ఆ గూడెం ద్వారా పనివాడు చూస్తాడు. అబ్బా నోక్ సింగ్, ఎంత పని చేసావు, మా దొరక చెప్తానుండు. అయ్యా దొరగారు, మీరు ఇచ్చిన ఆజ్ఞని నోక్ సింగ్ గాడు అతిక్రమించాడయ్యా. ఏమన్నావు? నోక్ సింగ్ అంత పని చేశాడా? వాడిని నమ్మి మన గూడానికి దొరను చేద్దాం అనుకుంటే ఇంత పని చేశాడా? వెంటనే రేపు అందరినీ పంచాయతీకి రమ్మని చెప్పు. ఆ నోక్ సింగ్ గాడి చెప్పు, వాడుగా దేవుని విడిచిపెట్టకపోతే నా చేతిలో చస్తాడని. రేపే పంచాయతీ, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నోక్ సింగ్ కుటుంబం రావాల్సిందిగా కోరుతున్నాం. మరుసటి రోజు పంచాయతీకి గూడెం వారు వస్తారు. నోక్ సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యలోనికి తీసుకుని వస్తుంటారు.
ఆ దండోరా విన్నారు కదా, రేపు వాళ్ళందరి ముందు మనం సాక్షిగా నిలబడాలి. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయవచ్చు. బైబిల్లో స్టెఫెను గురించి, శిష్యుల గురించి చదువుకున్నాం కదా. వారి ప్రాణాలు తీస్తా అని బెదిరించినా కూడా క్రీస్తుని మాత్రం విడవలేదు. అలాగే మన ప్రాణాలు తీస్తా అని బెదిరించినా మనం క్రీస్తుని విడవని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మీకే వారు ఏమి చేసినా మీరు క్షమించాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వారు రక్షణలోకి రక్షించడానికి మనం ప్రభువుని వేడుకోవాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొరకు సాక్షులుగా నిలబడుటకు మా కుటుంబానికి శక్తిని, కృపను దయచేయండి. మా గూడెం వారిని రక్షించండి. ఆమేన్. మరుసటి రోజు పంచాయతీకి గూడెం వారు వస్తారు. నోక్ సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యలోనికి తీసుకొస్తూ ఉంటారు. ఎంత పని చేసావురా! నిన్ను నమ్మి మన గూడానికి దొరణ చేద్దామనుకుంటే మన జాతికి ద్రోహం చేశావు. ఆ సూర్యదేవునికి, ఈ అడవి తల్లికి ద్రోహం చేశారు మీరు. కాదు, వాళ్ళు నిజమైన దేవుడు కాదు. యేసుక్రీస్తే మా నిజమైన దేవుడు. మన సిలువలో ప్రాణాలు పెట్టి తిరిగి లేచింది ఆయనే. వాడి మూర్తి మీద కొట్టండ్రా, నాకే నీతులు చెప్తున్నాడు. మర్యాదగా దేవుని విడిచిపెడతానని చెప్పు. ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం, లేదంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. లేదు, నేను అలా ఎప్పటికీ చేయలేను. యేసుక్రీస్తే మా నిజమైన దేవుడు. ద్రోహి, నమ్మక ద్రోహి, పిచ్చి పట్టిందా నీకు? మర్యాదగా దేవుని విడిచిపెట్టు. లేదు, నేను అలా ఎప్పటికీ చెప్పను. కొట్టండ్రా వాడి పిల్లల్ని. అమ్మ, కొట్టొద్దని చెప్పమ్మా. వద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు. నోక్ సింగ్ చెప్పు. నోక్ సింగ్, నా పిల్లల్ని కొట్టొద్దని చెప్పు. వద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు. వద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు. నోక్ సింగ్ చెప్పు. నోక్ సింగ్, నా పిల్లల్ని కొట్టొద్దని చెప్పు. చంపేయండి రా వాడి పిల్లల్ని. అయ్యో, నా పిల్లలు. ఏముందిరా దేవుడిలో? నీ భార్య పిల్లలు ప్రాణాలు తీసిన నీ పిచ్చి విశ్వాసాన్ని వదలవా? లేదు, నేను అలా ఎప్పటికీ చేయను. యేసే మా నిజమైన దేవుడు. వాడి భార్యను కూడా చంపేయండి రా. దేవా, ప్రభువా, వీరిని కూడా క్షమించండి తండ్రి. క్షమాపణ అది నాక? రే నోక్ సింగ్, నేను ఈ గూడానికి దొరని అందరికీ క్షమాభిక్ష పెడతాను. అలాంటిది నన్ను క్షమించమని నీ దేవుని అడుగుతున్నావా? దేవుడు మిమ్మల్ని కూడా నా చేతిలో నుండి నీ ప్రాణాలను కాపాడమని అడుగురా. ఏముందిరా దేవుడిలో? నీ భార్య పిల్లల ప్రాణాలు తీసిన ఈ పిచ్చి విశ్వాసాన్ని వదలవా? దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. యేసుక్రీస్తుని మీ దేవునిగా అంగీకరించండి. అపాయకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. క్షమిస్తాడా? అగ్నిగుండమా? ఏంట్రా నువ్వు అంటుంది? యేసుక్రీస్తుపై ఉన్న విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టలేను. వీడితో మాట్లాడి ద్వారా కొట్టండి రావాణ్ణి. వీడితో మాట్లాడండి రా దొరా, చంపండి రా వాణ్ణి. అరే ఆగండ్రా, ఎంత పని చేశారా? మనం వాళ్ళని చంపగలిగాము, కానీ వాళ్ళను ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయాం. ఎందుకురా వాళ్ళు చనిపోతున్నా దేవుని విడిచిపెట్టలేదు? ఏదో ఉందిరా దేవుడిలో. ఏది ఆ బైబిల్? ఇలా ఇవ్వు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురి మరణం ద్వారా చూడగలిగాం. వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన తెగ నాయకుడు మారి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోనికి నడిపింపబడతారు.
ప్రస్తుతం మీరు గారో తెగవారి గురించి గూగుల్లో చూసినా కానీ వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుండి వారి తరతరాలు యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక.